నమస్తే, నేను మీ సాయి ప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష. యువత నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. విశారదన్ మహారాజ్ ని విడుదల చేయాలంటూ భూపాలపల్లిలో ధర్మ సమాజ పార్టీ ధర్నా. ఎల్కతుర్తిలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. ఎల్కతుర్తి డీఎస్పీ పుష్పన్ కుమార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హన్మకొండ జిల్లాలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మండలంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను త్వరగతిగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 6 నుంచి జూన్ 12 దాకా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద 10 రకాల అంశాలతోటి గ్రామాలు, మున్సిపల్ వార్డులు, మండలాలు, మున్సిపాలిటీలతో సహా ప్రతి పౌరునికి రీచ్ అయ్యే విధంగా ఒక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి, హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, మండల అధికారులు, జిల్లా అధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ గ్రామంలో, ఈ మండలాల్లో ఈ 99 రోజుల ప్రోగ్రాంతో పాటుగా రాబోయే వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటుగా ఈ కాకతీయ మెడికల్ కాలేజ్ దత్తత తీసుకున్న ఈ మండలంలో అందరి ఆరోగ్యం బాగుండేలా మెడికల్ క్యాంపుల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా తొందరలో గృహప్రవేశాలు చేసే విధంగా త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయడం కానీ, రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మరి డ్రాప్అవుట్స్ను కానీ కొత్తగా పిల్లల్ని చేర్పించేటువంటి అంశం మీద ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేసే కార్యక్రమంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంతేగాక మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వాళ్ళ మీద నివారణ చర్యలు, అదేవిధంగా అలాగే స్పీడ్ డ్రైవింగ్ తోటి ప్రాణాలు పోయేటువంటి యువత అభివృద్ధి మరియు ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం యువతకు అవసరమైన శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తు అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న ఈ శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కళాశాల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక 60 ప్రారంభించి అందులో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇది 2వ సంవత్సరము నడుస్తుంది. దీనికి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు 2 వారాలు 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు దరఖాస్తు చేసుకొని
2 వారాలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ పొంది ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా చాలామంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పించుకోవడమే కాకుండా చాలామందికి ఉద్యోగావకాశాలు పొందే విధంగా టాటా కంపెనీ వారు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మరి అవకాశాన్ని మరి యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఈ యొక్క మరి ప్రోగ్రాం మనం ఈరోజు లాంచింగ్ చేసుకోవడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అక్రమ్ అరెస్టును నిరసిస్తూ జయశంకర్ జిల్లా భూపాలపల్లి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు మరియు ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. విశారదన్ మహారాజ్ సమాజంలో గొప్పనైన సామాజిక రాజకీయ సాంస్కృతిక విప్లవం తెచ్చారని సోమవారం 4 గంటల పాటు ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం సోమవారం చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొనడం జరిగిందన్నారు. ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు వీరిద్దరిని అక్రమంగా అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేయడంతో వెలుగుమట్ల బాధితులకు అన్యాయం జరిగిందన్నారు. మంగళవారం ఉదయం ఖమ్మం పోలీసులు భారీ ఎత్తున వచ్చి విశారదన్ మహారాజ్ ని ఎటు తీసుకెళ్లారో తెలియడం లేదన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను వారి కార్యాలయంలో వదిలిపెట్టి వెళ్లారు. కాగా ఇప్పటి వరకు విశారదన్ మహారాజు ఎక్కడున్నాడో తెలియక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మరియు ధర్మ సమాజ పార్టీ కార్యకర్తలు నాయకులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టి వెంటనే విచారణ చేపట్టి విశారదన్ మహారాజ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మనం ఖచ్చితంగా కాపాడుకుందాం. మరి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా సార్ ఎక్కడున్నాడో మరి విశారదన్ మహారాజ్ ఎక్కడుండాలో ఖచ్చితంగా ఆశుకి తెలియపరచాలి. లేకుంటే రేపే బంద్ నియబోతున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా బంద్కు పిలుపునిస్తున్నాం. మరి ఖచ్చితంగా ఆశుకు తెలియపరచాలి. ఏ చిన్న గీత పడ్డా ఏ మచ్చ లేకుండా విశారదన్ మహారాజును మరి ఎట్లా తీసుకుపోయారు అట్లా విడిపించాలి. కవిత గారిని ఆయనతో పాటు కవిత గారు కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆడతల్లి ఆమెను ఇడిచిపెట్టడం జరిగింది. మరి ఆమెను ఇడిచిపెట్టే దాంట్లో ఈ సమాజం ఎట్లా చూస్తుందంటే అగ్రవర్ణాలలో తీరు అనగారిన వర్గాలలో తీరు చూస్తారా మీరేనే పోలీసు వారిని అడుగుతుంది ఈ సమాజం అంతా. మీరంతా అర్థం చేసుకోవాలి, విషయాలన్నీ మీరు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేని పక్షంలో భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జాగు మాదిగ జాగృతి సంఘం ఇంకా అన్ని వర్గాలను కలుపుకొని అనేక రకాల పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా విశారదన్ మహారాజును విడిపించే వరకు ఖచ్చితంగా మేమందరం విస్మరించకుండా పోరాటం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. వెలుగుమట్ల గ్రామంలో భూ నిర్వాసితులైన 1000 మందికి మద్దతు తెలుపుతూ అక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. 1000 కుటుంబాలకు మద్దతు తెలుపుతూ అక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఉదయంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికి తరలించారో కూడా ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియడం లేదు. అదే సందర్భంగా విశారదన్ మహారాజ్ తోటి కలిపి కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కవిత గారిని వారి యొక్క ఆఫీసులో వదిలేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా విశారదన్ మహారాజ్ ఎక్కడున్నారో కూడా తెలియకపోయేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్టీ ప్రజలు అల్లకల్లోలంగా ఆందోళన చెందుతున్నారని వారు ఎక్కడున్నారో ఆచూకీ తెలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులను ఎప్పటికైనా నిరోధించుకొని వారి బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన ఉండాలని కోరుతూ ఎక్కడున్నారో తెలపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్టీలు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆదేశానుసారం ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్ కంట్రోల్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎల్కతుర్తి సర్కిల్ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ డ్రగ్ మరియు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ డిఎస్పీ పుష్పన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబాలకు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థులు అవగాహన తెలుసుకొని పక్కవారికి కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎవరైనా బానిసైనట్లయితే
1900కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఏసీపీ పింగిల్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్గాన్ని ఎంచుకొని చదువులో ముందుకు సాగాలని, తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కావద్దని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని కోరారు. సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్ అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు లేదా డ్రగ్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెలకవర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సంతాజీ, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ డీజీపీ సందీప్ సాండిల్య గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో డ్రగ్ నిర్మూలన లక్ష్యంగా చేస్తున్న ప్రోగ్రాంలో ఈరోజు మన వరంగల్ కమిషనరేట్లో ఈ ఒక్కరోజే 39 ప్రోగ్రాంలో 156 విలేజెస్ని కవర్ చేస్తున్నాం. మా డైరెక్టర్ సందీప్, డీజీపీ సందీప్ సాండిల్య గారితో హెడ్ ఆఫ్ యూనిట్ నుంచి కింది కానిస్టేబుల్స్ వరకు ఎస్ఐస్, డిఎస్పీస్, ఎస్పీస్ అందరూ కూడా ఈరోజు మీ యొక్క వరంగల్ కమిషనరేట్కి రావడం జరిగింది. ఈ విధంగా 33 యూనిట్స్లో మన 33 జిల్లాలలో ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ముఖ్యంగా లక్ష్యం ఏంటంటే ముందుగా ఎవరైతే పిల్లలు చిన్న పిల్లల నుంచే అంటే చిన్నతనం నుండి వాళ్ళలో ఆలోచనలోనే మార్పు, వాళ్ళ ఆలోచనలోనే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉండాలనే వాళ్ళ ఆలోచనలో మార్పు చిన్నతనం నుంచే తీసుకురావాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ సందీప్ సాండిల్య గారు ముందుగా స్కూల్స్ని ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఒక మండలంలో 4 స్కూల్స్ పబ్లిక్స్ను అవేర్నెస్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం చేపట్టడం అందులో భాగమే. ప్రజలందరూ కాస్త దయచేసి అర్థం చేసుకోవాలని మా యొక్క మనవి. మా అందరి ప్రయత్నం నిద్రాహారాలు మాని అహోరాత్రులు శ్రమిస్తూ మాదక ద్రవ్యాలను మనకు దరిచేరకుండా, యువకులు వాటి బారిన పడకుండా, బానిసలు కాకుండా, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సమాజంలో ఈ హింసా ప్రవృత్తి రాకుండా, యువకులు పుట్టుకతోనే వృద్ధులైనట్టుగా కాకుండా సమాజానికి ఇబ్బందికరమైన శక్తులుగా మారకుండా ఉండేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని కాస్త మీరందరూ అర్థం చేసుకోవాలని, ఎవరైనా ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు కానీ, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు కానీ, మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్టు కానీ ఎక్కడ మీకు అనిపించినా ప్లీజ్, అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ విత్ అవర్ ఫోల్డెడ్ హ్యాండ్స్, ప్లీజ్ ఇన్ఫార్మ్ us. 100 ఎట్లాగో మీకు నంబర్ తెలుసు, 100 నంబర్ తెలుసు, అట్లాగే 1908 1908కైనా చేయండి, 100కైనా ఫోన్ చేయండి, మీకు తెలిసిన పోలీస్ అధికారికైనా ఫోన్ చేయండి, లేకపోతే సమీప పోలీస్ స్టేషన్కైనా వెళ్ళండి. మహబూబాద్ జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించేందుకు గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడుతూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత మండలాల అధికారులకు వీడియో కాల్ ద్వారా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచనలు ఇచ్చారు. దరఖాస్తుదారులు పేర్కొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కారం సాధ్యం కాకపోతే సరైన కారణాలతో దరఖాస్తుదారులకు సమాధానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన వినతులు పెండింగ్ లో పేరుకుపోకుండా సత్వరణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా జిల్లాలోని తహసీల్దార్లతో మాట్లాడిన కలెక్టర్ మండల స్థాయిలో పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త విధానం వల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రజావాణిలో ఇచ్చిన వినతులపై కలెక్టర్ స్వయంగా అధికారులతో మాట్లాడడం వల్ల తమ సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుందని నమ్మకం పెరిగిందని దరఖాస్తుదారులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం పెంచినందుకు మహబూబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
రైతు బంధు పథకాన్ని నిలిపివేసి కొత్తగా రాహుల్ బంధు పేరుతో నిధులు కేటాయించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులకు అందే రైతు బంధు పథకం సకాలంలో ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలోనే రైతులు నాట్లు వేసే సమయానికి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం మార్చి నెల వచ్చినా రైతులకు రైతు బంధు డబ్బులు అందలేదని ఆయన విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ బంధు పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చి దానికి సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారని అన్నారు. ఈ పథకం పేరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరుతో ఉండడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు నేరుగా ఉపయోగపడే రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టి కొత్త పేర్లతో కార్యక్రమాలు తీసుకురావడం సరైన విధానం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు ఇచ్చే హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మార్చి 9వ తారీఖు ఈరోజు 9 మార్చ్ కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు. సోమవారం ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ వరంగల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఐటీఐలలో 6 అధునాతన కోర్సుల ఉచిత శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ యువతీ యువకులకు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డిగ్రీలు ఉంటే సరిపోదని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడగలరని అన్నారు. ఐటీఐలలో నూతనంగా తీసుకువచ్చిన అధునాతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ఎం చందర్ మాట్లాడుతూ అధునాతన కోర్సులలో ఉచిత శిక్షణ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ములుగు రోడ్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ వరంగల్ కార్యాలయంలో నేరుగా సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఐటీఐ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, హన్మకొండ ఐటీఐ ప్రిన్సిపల్ సక్రు, ఆయా కార్యాలయాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆయజా మున్సిపాలిటీ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని వేళలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలును ధ్వంసం చేశారు. ఉదయం ఈ విషయం బయటపడడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో కూడా ఇదే విగ్రహాన్ని పలుమార్లు ధ్వంసం చేసిన ఘటనలు జరిగినట్లు తెలిపారు. అప్పట్లో విగ్రహం చూపుడు వేలును తిరిగి సరిచేసినా ఇప్పుడు మళ్లీ అదే భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలియాల్సి ఉందన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా లేక దళిత సమాజాన్ని అవమానించడానికే చేస్తున్నారా అనే అంశంపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, దళిత యువకులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీసులను ఆశ్రయించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు మతోన్మాద భావజాలాలు కలిగిన వ్యక్తులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలపైన దాడులు చేస్తున్నారు. ఈ దాడులు నిజంగా ప్రజాస్వామ్యానికి ఒడ్డెలిపెట్టిగా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి మార్గదర్శిగా నిలిచినటువంటి
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు ప్రపంచ మేధావిగా గుర్తిస్తుంటే ఈ భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు ఆయనపై కక్ష సారింపు చర్యలు పెట్టుకుని ఆయన విగ్రహాలపై దాడి చేయడం అంటే ఇది బడుగు బలహీన వర్గాలమైన దాడులు కాదు, దేశ వ్యవస్థ మీద దాడులుగా మేము భావిస్తున్నాము. తక్షణమే ఇదే కాదు, ఈరోజు ఐజపట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం వెలగొట్టడం జరిగింది. నిన్న మానపాడి మండలం పోతులపాడి గ్రామంలో ఆయన విగ్రహంపై పేడ తల్లి అంబేద్కర్ గారి విగ్రహాలను అవమానానికి గురి చేస్తున్నారు. ఈ విధానం సరికాదు. ఈ విధానానికైనా మీరు గాన మానుకోకపోతే భవిష్యత్తులో మీపై దాడులు చేయడానికి కూడా దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయని కూడా ఎంఆర్పిఎస్ తరఫున ప్రజా సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పట్టణంలో కొందరు కులోన్మాదులు మరియు మతోన్మాద భావజాలంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణను సహించుకోలేక కేవలం కుట్రలతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి వీలవ్వక ఆయన ఒక చూపుడు వేలు ఏ వేలైతే మీకు బలహీన వర్గాలకు దిక్చూచిగా మారి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తుందో ఆ వేలుపై దాడి చేయడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనువాదులకు అమ్మయ్యకు పుట్టకుండా మనువుకు పుట్టినామని మనుభావాజాలంతో విర్రవీగుతున్నటువంటి మతోన్మాద కులోన్మాద వ్యక్తులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు దాడి చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కాదు, భారత రాజ్యాంగం మీద. కాబట్టి ఈ కుట్రలో కూడా అలాంటి వ్యక్తుల హస్తం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి పోలీసులు కూడా వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క కుట్ర కోణాలను గుర్తించి ఎంక్వైరీలో తేల్చి వాళ్ళే కానీ ఈ కుట్రలకు ప్రేరేపితమై ఉంటే, వాళ్ళే ప్రేరేపించి దాడి చేయించింటే వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను పోలీస్ శాఖను కూడా వేడుకుంటున్నాను. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్లో ఉన్న కేజీబీవీ పాఠశాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవని, విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా రాయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మంత్రి పరిశీలించారు. భోజనం నాణ్యతపై వివరాలు తెలుసుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, వసతి ఏర్పాట్లపై కూడా మంత్రి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం తోగ్రాయి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు ఒక్కసారిగా వాహనం అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన మనోస్వామిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. తదుపరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హన్మకొండ జిల్లాలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల సమాచారం ప్రకారం డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరుతూ పండగ రాజ్ కుమార్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే సమస్యపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆవేదనకు గురైన ఆయన తన ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకొని ప్రమాదం తప్పించారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దుర్వాసన, కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మడికొండ చౌరస్తా ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐడీఓసీలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వరంగల్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భూపాలపల్లి వారి సంయుక్త సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు అందించడం ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్లో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గండ్ర వెంకటరమణరెడ్డి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వితరణ చేసి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మహబూబాద్ మున్సిపల్ సమావేశంలో అంకుల్ సంబోధన వివాదానికి దారితీసి కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ తేజస్విని మహబూబాద్ ఎమ్మెల్యే బానుత్ శంకర్ నాయక్ ను అంకుల్ అంటూ సంబోధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఎమ్మెల్యేను అలా సంబోధించడం సరైంది కాదని, వ్యక్తిగత సంబంధాలుంటే బయట మాట్లాడుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిలర్ తేజస్విని స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదని, అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని ప్రతివాదనకు దిగారు. ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మాట్లాడడంతో సమావేశంలో కొంతసేపు రసాభాస నెలకొంది. సభ్యుల మధ్య వాగ్వాదం, అరుపులతో సమావేశం వేడెక్కింది. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అజయ్ సారథి మధ్యవర్తిత్వం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం సభ్యులను సర్ది చెప్పి తమ స్థానాల్లో కూర్చోబెట్టడంతో సమావేశం తిరిగి కొనసాగింది. అంకుల్ సంబోధనపై ప్రారంభమైన ఈ వివాదం మున్సిపల్ సమావేశంలో కొంతసేపు గోలగోల పరిస్థితులకు దారితీసింది. అది మన ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు.
వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్య వర్కింగ్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు తొవిటి సదానందచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరి విద్యాసాగర్, రాష్ట్ర కోశాధికారి కాసుల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ కు అనుబంధంగా ఉన్న ప్రాథమిక విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. 1964 సహకార చట్టం ప్రకారం జిల్లాల వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారుల ద్వారా 11 నుంచి 15 మంది సభ్యులతో సొసైటీలు నమోదు అవుతాయని తెలిపారు. అయితే గత సంవత్సరం నుంచి ఆన్లైన్ సిసిజి ప్రక్రియను నిలిపివేయడంతో కొత్త సొసైటీలు నమోదు కావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వాలని 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీలకు 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేషన్ కు పాలక మండలిని నియమించాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్లకు అనుబంధ సొసైటీలకు సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణ సహకార కార్పొరేషన్ అన్నది ఉన్నది. ఈ 11 మంది నుండి 15 మంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం మెయిన్ ఫెస్టివల్లో 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర 1964 చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సహకార సంఘాలకు అధికారికంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి లెవెల్లో ప్రభుత్వ అధికారికంగా ఎన్నికలు జరిపించాలి. 2016 జీవో ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతతో ఒక 5 సభ్యులను ఈ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్పర్సన్తో ఈ సమావేశం ఉంటుంది. దానికి కూడా ఈ కులవృత్తుల దాన్ని కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉన్నది. ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇంకొక విషయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిసిజి కడిగేసింది. దానికి నిధులు కేటాయించి చేసేసి కొత్త రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ ఈ 2026-27 బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు విశ్వబ్రాహ్మణుల త్యాగాలతోనే ఇవాళ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నుండి మాకు పాలక మండలి ఏర్పడేయాలి. దీనికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే సహకార సంఘాలకు గత 2016 నుంచి బడ్జెట్ పెట్టలేదు. ఈ పోయిన గవర్నమెంట్ కూడా పెట్టలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టలేదు. ఈ ప్రభుత్వం మేము ఖచ్చితంగా వస్తే మీకు సహకరించండి, మాకు సహకరిస్తే మీకు మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా మీకు మా గవర్నమెంట్ రాగానే మీకు డబ్బులు అరేంజ్ చేస్తాం, మీ సొసైటీలకు ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ₹1 పెట్టలేదు. ఇప్పుడు పొద్దున పోయి మన మంత్రి గారికి, పొన్నమంత్రి ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ తక్షణమే స్పందించి 100 కోట్లు రిలీజ్ చేసి మా సహకార సంఘాలను ఆదుకోవాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాలు జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్తో పాటుగా 11 బీసీ కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నవి. వాటిని కూడా మూలాన పెట్టి ఈరోజు చోద్యం చూస్తున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మానుకోవాలి. ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గౌరవనీయులైనటువంటి బీసీ శాఖ మంత్రివర్యులు వాటిని పునఃపరిశీలించి ఆ యొక్క 11 ఫెడరేషన్లను ఆ యొక్క పరిశీలించి వాటిని పునరుద్ధరించేసి సొసైటీలకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సబ్సిడీ రుణాలు ఇప్పించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మంత్రి సీతక్క గారికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఏదైతే రాష్ట్రంలో మహిళా డాక్రా గ్రూపులకు ఏవైతే మీరు ఏంటంటే సబ్సిడీ రుణాలు ఇస్తుందో, వాళ్లకు అత్యధిక మొత్తంలో లోన్లు ఇస్తుందో, వాళ్లకు ఉపాధి చూపిస్తున్నలో, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నటువంటి సొసైటీలు 11 నుంచి 15 మంది సొసైటీలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా డాక్రా గ్రూపుల లెక్కనే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి, వాళ్ళకు కూడా సబ్సిడీ లోన్లు బ్యాంకుల ద్వారా ఇప్పించాలని ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష. యువత నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. విశారదన్ మహారాజ్ ని విడుదల చేయాలంటూ భూపాలపల్లిలో ధర్మ సమాజ పార్టీ ధర్నా.
ఎల్కతుర్తిలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. ఎల్కతుర్తి డీఎస్పీ పుష్పన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.